రంగం సిద్ధమైంది. స్వయంవరం కోసం రాజులందరూ వచ్చారు. ద్రౌపది, ద్రుపదరాజ కూతురు, చేతిలో వరమాల పట్టుకుని కూర్చునుంది. భేరీలు మోగాయి. పోటీ మొదలు పెట్టబోతుంటే ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుని ఉరుములు చేరాయి. అకస్మాత్తుగా ఇదేం విపరీతం అనుకునే లోపలే విమానాలెక్కి ఆదిత్యులు, రుద్రులు, దేవతలు, గంధర్వులు అందరూ ఒకరి వెనక ఒకరు వచ్చి ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు. ఇక పోటీ మొదలు పెట్టండి అని చెప్పారు. బలరాముడు, వృష్ణివీరులు, అంధకవీరులు, యదువీరులు అందరూ కూడా కృష్ణుడి ఆజ్ఞకి లోబడి పోటీలో పాల్గొనకుండా ప్రేక్షక పాత్ర పోషించారు. కృష్ణుడు అందరినీ పరిశీలనగా చూస్తున్నాడు. అక్కడే నిమురుగప్పిన నిప్పుల్లా ద్రౌపదికి ఎదురుగా బ్రాహ్మణ సమూహంలో 5 మహాబలశాలులు విశాలమైన వక్షస్థలాలతో ఉన్నారు. కండలు తిరిగిన భుజాలతో రాచకళ ఉట్టిపడుతున్న 5 చూశాడు. చూసి నవ్వుకున్నాడు. అందులో మధ్యలో ఉన్న వాణ్ణి చూశాడు. కృష్ణుడి రంగులోనే ఉన్నాడు. కృష్ణుడి కాంతినే విరజిమ్ముతున్నాడు. కృష్ణుడి తమ్ముడా అన్నట్లు ఒకడు టీవీగా కూర్చునున్నాడు. అతన్ని చూసి కృష్ణుడి కళ్ళార్పకుండా తీక్షణంగా చూస్తున్నాడు. అక్కడ జనం మధ్యలో కూర్చున్న అతనికి కృష్ణుడి చూపులు గుచ్చుకుని ఎవరో పిలిచినట్లు అనిపించి అకస్మాత్తుగా అలా కృష్ణుడి వైపుకు చూశాడు. నరుడు నారాయణ్ణి కలిసే సమయం దగ్గర పడింది. కృష్ణుడు మళ్ళీ నవ్వుకున్నాడు. పార్థుడు బ్రతికే ఉన్నాడు, పాండవులు బతికే ఉన్నారు అనుకున్నాడు. అనుకుని అన్న బలరాముణ్ణి పిలిచి చూపించాడు. ఆయన కూడా చాలా సంతోషించాడు. అబ్బా, మన మేనత్త కుంతి కూడా బాగానే ఉంది, మన సోదరులు బాగానే ఉన్నారు అనుకుని ఎంతో సంతోషించారు. అంతేకాదు, పాండవుల 5 ద్రౌపదిని చూసి మనసులో మన్మథ బాణాలు కొట్టబడ్డాయి. అందరూ ఆవిడ్ని చూసి కామించారు. పోటీ మొదలైంది. రాజులందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ మత్స్య యంత్రాన్ని భేదించే పనికి పూనుకుంటున్నారు. ముందు అసలు ఆ ధనస్సు ఎక్కిపెట్టే పనే ఎవరికి చేత కావట్లేదు. ఎందరో రాజుల ఆభరణాలు జారిపోతున్నాయి, కిరీటాలు నేల పడిపోతున్నాయి. ఆ బరువుని ఒడుపుగా చేత పట్టలేక చతికిల పడిపోతున్నారు. వాళ్ళందరూ అలా పడిపోవడం చూసి కర్ణుడు లేచాడు. ధనుర్ధరులలో ఉత్తమ వీరుడైన కర్ణుడు లేచేసరికి అంతా మౌనంగా నిశ్శబ్దంగా చూస్తున్నారు. అతన్ని చూసి అందరూ ఇతను తప్పక ఎక్కుపెట్టగలడు అనుకుని ఆసక్తిగా చూస్తున్నారు. అతను వెళ్ళి అతని పొడవైన బలమైన భుజాలను విరుస్తూ ఆ ధనస్సు కేసి చూశాడు. సభంతా కలియజూశాడు. అతని తీరు చూసి పాండవులు కూడా ఇతను చేయగలడు అనే అనుకున్నారు. ఆ కర్ణుడు ఆ ధనస్సుని ఎత్తి బలమంతా వాడి నారిని ఎక్కుపెట్టాడు. ఇప్పటికలా చేసినవాడు లేడు. దాంతోనే అందరూ ఇంకేముంది, ఇతను తప్పక సాధిస్తాడు అని అనుకున్నారు. తర్వాత 5 బాణాలను చేతపట్టి సంధించడం మొదలుపెట్టాడు. యంత్రాన్ని మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఇంకాఖరుగా బాణాలు ముగుస్తున్నాయి అనుకునే సమయంలో అప్పుడు ద్రౌపది గొంతు వినిపించింది. అన్న దృష్టద్యుమ్నుడితో అంది, ఇతను ఒకవేళ కొట్టినా నేనితన్ని పెళ్లి చేసుకోను, నాకిష్టం లేదు, ఒక సూతుణ్ణి పెళ్లి చేసుకోదలుచుకోలేదు అని తన అభిప్రాయం చెప్పింది. ఆ మాట కర్ణుడి చెవిన పడింది. నిట్టూర్చాడు. ఆకాశానికేసి చూసి కోపంగా తలదించుకుని ఆ ధనస్సు చేతిలో నుండి వదిలేసి వేదిక దిగాడు. తర్వాత ఛేదీరాజు, బలంలో యముడితో సమానమైన వాడు, దమఘోషుని కొడుకు శిశుపాలుడొచ్చాడు. ఆ ధనస్సు పుచ్చుకుని గర్వంతో నవ్వుతూ ఒక చేత్తో నిలబెట్టబోయాడు. అది అదుపు తప్పి పక్కకి పడిపోతుంటే ఆపలేక తను పడిపోయాడు. తర్వాత మహావీరుడు జరాసంధుడొచ్చాడు. అతను వింటిని పట్టుకున్నాడు, కానీ ఎక్కుపెట్టే ఒడుపు లేక ఆ నారి తెగి వింటి జారి పడిపోయింది, ఓడిపోయాడు. శల్యుడొచ్చాడు. ఇతను ఆ ధనస్సుని వంచుతూ మోకాళ్లపై పడిపోయాడు. పడిపోయి ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయాడు. ఇలా రాజులందరూ ఓడిపోయి ఇక అక్కడ కూర్చోలేక వాళ్ళ రాజ్యాలకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆఖరగా దుర్యోధనుడు లేచాడు. అభిమానధనుడు దుర్యోధనుడు లేచి ఆ ధనస్సుని ఎక్కుపెడదామని తీశాడు. నిజానికి ధనస్సు ఎక్కిపెట్టి వంచాడు, కానీ అతనికి వింటి నారి తొడగటం చేతకాక ఆ వైనం కుదరక ఆ నారి తెగి వేళ్లకి గాయమైంది. ఓడిపోయాడు. ఓడి వెనక్కి తిరిగాడు. మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ముందు ఆ విల్లుని ఎత్తి నిలబెట్టాలి. అది చాలా పొడుగ్గా, బరువుగా, బలంగా ఉంటుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్, బరువు ఎలా ఉందో దాన్ని బట్టి ఒడుపుగా పట్టాలి. తర్వాత ఆ పొడగాటి ధనస్సుని వంచి దానికి నారి కట్టాలి. అది బలంగా ఉండే తాడు, అంటే ఒక చాలా గట్టి రబ్బర్ బ్యాండ్ అనుకోండి. అది ఒక చేత్తో చేస్తూ
మరొక చేత్తో ఆ ధనస్సుని వంచాలి. వంచి దానికి కట్టాలి. రెండిట్లో ఏది తప్పినా పని జరగదు. రామాయణంలో రాముడు అలా ధనస్సుని వంచుతుంటేనే కదా అది విరిగిపోయింది, శివధనస్సు. సో ఇది అలా చేశాక అప్పుడు దానికి బాణాలు వాడి మత్స్యయంత్రాన్ని కొట్టడం మొదలుపెట్టాలి. ఇప్పటిదాకా కర్ణుడొకడు నారి తొడిగాడు. బాణాలు వేస్తుంటే యంత్రం భేదించబడలేదు, కానీ ద్రౌపదికి ఇష్టం లేదని తెలిసి పూర్తి చేయకుండానే వదిలి వెళ్ళిపోయాడు. సరే, దుర్యోధనుడు ఆఖరిగా వెళ్ళి విఫలమయ్యాక ఇక రాజులెవరూ మిగల్లేదు. అందరూ దాదాపు అయిపోయినట్లే. కొంతమంది ప్రయత్నం కూడా చేయలేదు, మనకెందుకులే పరువు పోతుంది అనుకున్నారు. సభలో నిశ్శబ్దం. అందరూ చూస్తున్నారు. ఇటేంటి, ఇంకా ఎవరన్నా రాజులు ఉన్నారా అని చూస్తున్నారు. అప్పుడు ఆ 5గురి మధ్యలో ఉన్న అర్జునుడు మౌనంగా లేచాడు. అన్నగారికి చిన్నగా నమస్కరించి ఆ బ్రాహ్మణుల సమూహం నుండి బయటికి దిగాడు. ముందెవ్వరూ అతను పోటీకి వెళ్తున్నాడు అనుకోలేదు. ఏదో కదిలి వెళ్తున్నాడు ఒక మనిషి అనుకున్నారు. మెల్లగా గుసగుసలు మొదలయ్యాయి. అతను ఆ వేదిక నుండి ఆ ప్రాంగణంలోకి వెళ్లటంతో రాజులు కూడా అతన్ని చూడటం మొదలెట్టారు. కొంతమంది బ్రాహ్మణులు అన్నారు, హే, ఎవడ్రా వీడు? మన పరువు తీయటానికి కాకపోతే అమ్మాయి బాగుందని అత్యాశకు పోయి వెళ్తున్నాడు, ఏంటి పోటీ పడదామనే? ఎవడన్నా ఆపండి వాణ్ణి అన్నారు. మరికొందరు, ఎందుకు వెళ్ళకూడదు? అతన్ని చూడండి, ఆ ఎత్తు, ఆ భుజాలు. ఇతను ఉత్తర దిక్కు నుండి వచ్చినవాడు. అక్కడ బ్రాహ్మణులకి క్షాత్ర తేజస్సు ఉంటుంది. అంతేకాదు, అతనికి తపశ్శక్తి ఉంటుంది కదా, వెళ్ళనివ్వండి చూద్దాం అన్నాడు. మెడలో కండువాలు తీసి ప్రోత్సహిస్తూ అరవటం మొదలెట్టారు బ్రాహ్మణులు. సభలో మెల్లగా శబ్దం పెరుగుతోంది. కేరింతలు, కవ్వింతలు, రకరకాల మాటలు, అరుపులు అన్నీ వస్తున్నాయి. రాజులు కూడా అంతెత్తు నుండి దూరం నుండి చూస్తున్నారు ఆసక్తిగా. అతను ఠీవిగా నడిచి ఆ వేదిక మీదకి వచ్చి అందరికీ నమస్కరించాడు. తర్వాత పద్ధతిగా ఆ ధనస్సుకి ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. చేసి ఆ ధనస్సుని పరీక్షగా 1 నిమిషం చూసి, అప్పుడు అందరు రాజులు చూస్తుండగా, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు చూస్తుండగా, ద్రౌపదీదేవి చూస్తుండగా, శ్రీకృష్ణ బలరాములు చూస్తుండగా ఎడమ చేత్తో ఎత్తాడు. సభలో అందరూ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపలే ఆ నారిని పట్టి వింటిని వంచి తొడిగేశాడు. దాని బలాన్ని పరీక్షిస్తూ ఒక చిన్న టంకారం చేసి ఆ 5 బాణాలని ఒకదాని తర్వాత ఒకదాన్ని చక్క చక్క చక్కమని ఏదో ఎన్నో ఏళ్లగా యంత్రాన్ని భేదించడానికి సిద్ధపడుతున్న వాడిలాగా ఆ మత్స్య యంత్రాన్ని క్షణకాలంలో కొట్టేశాడు. అయిపోయింది. 16 రోజుల పండగ, తర్వాత హోరాహోరీగా రాజులందరి ప్రయత్నాలు, ఇవన్నీ అయిపోయిన 10 నిమిషాల్లో ఇలా వచ్చి అలా యంత్రాన్ని కొట్టేశాడు అర్జునుడు. అతను ఎప్పుడైతే యంత్రాన్ని కొట్టి అది నేల మీద పడిందో పెళ్ళుమని పెద్ద పిడుగుపడిన శబ్దం. దేవతలందరూ పుష్పవాన కురిపించారు. దేవదుందుబులు మోగాయి. ఆ బ్రాహ్మణ సమూహం అయితే గొంతు చించుకుని కేరింతలు కొట్టారు. అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో గెలిచాడు. అదవుతుంటే ద్రౌపది వినయంగా తెల్లటి పూలతో వరమాల పట్టి నడుచుకుంటూ వచ్చి అర్జునుడి మెడలో కూడా వేసేసింది. ద్రుపదుడు సంతోషించాలో బాధపడాలో అర్థమయ్యే లోపల సరే స్వయంవరం అయితే పూర్తయిందని కుదుటపడుతుంటే రాజుల మధ్యలో నుండి ఏదో వాదన మొదలైంది. దుర్యోధనుడు చాలా పౌరుషంగా లేచి అక్కడ రాజులతో అంటున్నాడు, ఏంటయ్యా ఇంకా చూస్తున్నారు? ఈ ద్రుపదుడు రాజుల కోసం స్వయంవరం అని చెప్పి ఇంత పోటీ పెట్టి అందరినీ అవమానించి చివరికి ఒక పేద బ్రాహ్మణుడికి కట్టబెడుతున్నాడు కూతుర్ని. చూడండి, మనకెంత అవమానం ఇది. ఎప్పుడైతే దుర్యోధనుడు ఇలా మాట్లాడుతున్నాడో ధర్మరాజు మెల్లగా లేచి భీముణ్ణి ఉండమని నకుల సహదేవుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ల గుట్టు విప్పకూడదు అక్కడ. కృష్ణుడు అది చూసి బలరాముడికి చెప్పాడు, అదిగో అన్నయ్య చూడు, ఆ మధ్యలోండి పొడుగ్గా బలంగా పొడవాటి ముక్కుతో ముందు వెళ్తున్నాడే, అతనే పెద్దవాడు యుధిష్ఠిరుడు అయింటాడు. సభలో వాళ్ళ అసలుతనం బయటపడకుండా ముందే వెళ్ళిపోతున్నాడు. అర్జునుడే ద్రౌపదిని గెలిచాడు. ఇదిగో తమ్ముడికి తోడుగా భారీ అడుగులు వేస్తూ మెట్లు దిగుతూ వెళ్తున్నాడే, ఖచ్చితంగా అతను భీమసేనుడే. పాండవుల 5గురు బతికే ఉన్నారు తేలిపోయింది. ద్రౌపదుడి తపస్సు ఫలించింది. అప్పుడు బలరాముడు, అయితే కృష్ణ పద, మేనత్త కుంతి ఇక్కడే ఉంటుందిగా, వెళ్ళి కలుద్దాం అన్నాడు. ఈ లోపల దుర్యోధనుడి చేత రెచ్చగొట్టబడిన రాజులు, అవునవును, ఇది మనకు అవమానమే అని ద్రుపదుణ్ణి, కొడుకు దృష్టద్యుమ్నుణ్ణి, ఆ ద్రౌపదిని బంధిద్దామని కదిలేరు. సభంతా చాలా నాటకీయంగా మారిపోయింది. ద్రౌపదికి దగ్గరలోని అర్జునుడికి అండగా భీముడు వెళ్తుంటే అతన్ని దాటి మరీ బ్రాహ్మణులందరూ పరిగెత్తారు ముందు వెనక నుండి. మావాడు గెలిచేసరికి ఇంత కోపం ఎందుకు?
మీ వాళ్ళు చేయలేని పని మా వాడు చేశాడు. పిల్లకి తండ్రికి లేని ఇబ్బంది మీకేంటి అని అర్జునుడికి తోడు వెళ్ళి నుంచున్నారు. ద్రుపదుడు కూడా వెళ్ళి ఆ బ్రాహ్మణుల మధ్యలో నిలబడ్డాడు. రాజుల బారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ దుర్యోధనుడు రాజులందరినీ రెచ్చగొట్టి నడిపిస్తున్నాడు. అసలు ఈ రాజుకి ఇంతమందిలో పనికొచ్చే రాజే కనబడలేదా? ఒక విప్రునికి ఇవ్వడానికి ఎంత ఆర్భాటం చేశాడా? ఆ ద్రౌపది మనలో ఎవరినన్నా వరిస్తే సరే, లేదా ఆమెను పట్టి బంధిద్దాం అన్నాడు. అసలు ఆ ద్రుపదుడిని ముందు నరికేయండి, ఇతని రాజులను అవమానించడానికే పుట్టాడు అన్నాడు. ధనుర్బాణాలు ధరించి ఆపాటికే చాలామంది రాజులు ద్రుపదుడి మీదకొచ్చేస్తున్నారు. భీముడిది చూసి పక్కన ఒక చెట్టును చూశాడు. దాన్ని పీకి ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో ఆకుల్ని కొమ్మల్ని అలా దులిపేసి దాన్ని గద మాదిరి భుజం మీద పెట్టుకుని తమ్ముడికి తోడున్నాడు. అర్జునుడు ఆ ధనస్సుని పట్టి పక్కన సైనికుల దగ్గరున్న బాణాలను తెచ్చి తనకు కట్టమని చెప్పి ఆదేశించాడు. అర్జునుడు నిటారుగా నిలబడి ధనస్సుని భూమి మీద పెట్టి మరొక చెయ్యి నడుం మీద పెట్టి కోపంగా ఉన్నాడు. వెనక భీమన్న పెరికిన చెట్టుని చేతబట్టి భుజం మీద పెట్టుకుని నిలబడ్డాడు. వెనక బ్రాహ్మణుల చేతిలో ఏ ఉంటే అవి పట్టి నిలబడితే వారి వెనక ద్రుపదుడు కూతురు ద్రౌపది ఉన్నారు. రాజులు వరుసగా వచ్చి సవాల్ చేస్తుంటే బెదరకుండా నిలబడిన అర్జునుణ్ణి భీముణ్ణి చూసి బలరాముడు మీసం మెలేశాడు. అది పౌరుషం. కృష్ణుడు కూడా నవ్వి వాళ్ళ చుట్టూ ఉన్న రాజులతో అన్నాడు, చూడండి, ఇది ద్రుపదుడి వ్యక్తిగత విషయం. స్వయంవరం పూర్తయింది కాబట్టి మనకి సంబంధం లేదు, పదండి వెళ్ళిపోదాం అని కృష్ణుడి మాట సరైనదని తెలిసి రాజులు యాదవులు లేచి వెళ్ళిపోయారు. కొద్దిపాటి రాజులు కర్ణుడు దుర్యోధనుడు కౌరవులు ఉండి ద్రుపదుడి మీదకి దాడికి సిద్ధపడుతున్నారు. బ్రాహ్మణులు చేతిలో కమండలాలతో శపిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నవి విసిరేస్తూ పోండి పోండి అని అరుస్తున్నారు. ఎప్పుడు మొదలైందో తెలియదు, ఒక చిన్నపాటి యుద్ధమే మొదలైంది. అర్జునుడు ఆ బ్రాహ్మణుల్ని పక్కకి వెళ్ళమని చెప్పి వాడి అయిన బాణాలని చకచకచకా వదులుతున్నాడు. కళ్ళు మూసి తెరిచే లోపల ద్రుపదుడు కూడా ఆ బ్రాహ్మణుల్లో దాగి వెళ్ళిపోయాడు. భీముడు తన చేతిలో ఉన్న చెట్టుతో ఎదురెళ్ళి ఆ రాజుల మీద ఎగిరి దూకి ఆ చెట్టుని విసురుతున్నాడు. వాళ్ళ బాణాలు గుచ్చుకుంటున్నా ఏదో చిన్న ముళ్ళు తగిలుతున్నట్టు పట్టించుకోకుండా చెట్టుని ఎత్తి మోదించి పడేస్తున్నాడు. దాని దెబ్బకి చితికి వాళ్ళు పడిపోయి లేచి వెనక్కి పరిగెడుతున్నారు. మరికొందరు అర్జునుడితో యుద్ధం చేయలేక వెళ్ళిపోతున్నారు. అప్పుడు కర్ణుడు వచ్చాడు. అటు శల్యుడు భీముడిని ఎదిరించాడు. ద్వంద్వ యుద్ధాలు జరుగుతున్నాయి. భీముడి దెబ్బకి శల్యుడు పడిపోయాడు. దాంతో ఇక మిగతా వాళ్ళకి భీముడిని ఎదిరించే దమ్ము లేకపోయి వదిలేశారు. మహా తేజస్వి అయిన కర్ణుడు అర్జునుడితో యుద్ధం మొదలుపెట్టాడు. సమఉజ్జీల యుద్ధం చేసుకుంటున్నట్లు మొదలైంది. అందరూ కాస్త ఆగి ఆ యుద్ధ ఫలితాన్ని చూస్తున్నారు. రాజులందరూ కర్ణుడి వెనక, బ్రాహ్మణులు ద్రుపదుడు అర్జునుడి వెనక. కానీ యుద్ధం చేస్తూ చేస్తూ కర్ణుడు అర్జునుడి వాడి బాణాలకి సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఓస్ ఇంతేనా, ఇదిగో చూడు అని కర్ణుడు, ఈపాటి యుద్ధానికే వీరుడన్న పేరా అని అర్జునుడు. మెల్లమెల్లగా వాళ్ళ యుద్ధంలో కోపం పంతం పెరుగుతోంది. కానీ ఒక్కో అడుగు అర్జునుడేమో ముందుకేస్తున్నాడు, కర్ణుడేమో వెనక్కేస్తున్నాడు. అప్పుడు అర్జునుడి బాణదెబ్బకి కర్ణుడు తట్టుకోలేక విప్రుడు అసలు ఇంత యుద్ధం చేయడం ఏంటి అని మెచ్చుకున్నాడు. ఆయన అన్నాడు, విప్రోత్తమా, ఇంత చిన్న వయసులో ఒక బ్రాహ్మణుడివి ఎలా చేస్తున్నావు ఇంత యుద్ధం? నీవు మారువేషంలో ఉన్న ఇంద్రుడివా లేక ఉపేంద్రుడివా? కోపంగా యుద్ధం చేసిన నన్ను తట్టుకునే శక్తి మా గురువు పరశురాముడికుంది లేదా అర్జునుడికుంది. నీవెవరు? ఇంత బాగా యుద్ధం చేస్తున్నావేంటి అని మెచ్చుకున్నాడు. దానికి అర్జునుడు, నేను వారెవ్వరినీ అవ్వక్కర్లేదు, గురుముఖతః దివ్యాస్త్రాలను నేర్చిన బ్రాహ్మణున్నే అనుకో. అలాంటి వాళ్ళు గెలవలేరా? కర్ణుడికి అప్పుడు అర్థమైంది. క్షాత్రంతో కూడిన బ్రహ్మ తేజస్సుని తనకు గెలవలేడని ఓటమి నొప్పుకుని ఊరుకున్నాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. అటు భీముడు శల్యుణ్ణి ఓడించి నేల మీద పడేశాడు, కానీ చంపలేదు కదా. మొత్తానికి చూస్తున్న బ్రాహ్మణులు ఆశ్చర్యపోతూ అనుకున్నారు, ఇలా యుద్ధం చేయగలిగిన వాడు మనుషుల్లో ఎవడైనా ఉన్నాడా? అందులో మనవాడు. అసలు వీరెవరు ఇలా యుద్ధం చేసేస్తున్నారేంటి? బ్రాహ్మణులేనా నిజంగా అనుకుంటున్నారు. అంతలోనే ఎందుకు చేయలేరు? పరశురాముడు చేయలేదా? కృపాచార్యుడు చేయలేదా? ద్రోణుడు చేయడా? అశ్వత్థామ లేడా? తలుచుకోవాలే కానీ బ్రహ్మ తేజస్సుకి క్షాత్ర తేజస్సు తోడైతే ఎంతసేపులే అనుకున్నారు. ఇక మాటలు పెరుగుతున్నాయని గ్రహించారు. యుద్ధం ముగిసింది కదా. ద్రౌపదిని తీసుకుని అర్జునుడు భీముడితో పాటు అక్కడి నుండి పెద్ద రచ్చ అవకముందే వెళ్ళిపోయాడు. మొత్తానికి
ద్రౌపది స్వయంవరం పూర్తయింది. మరి తర్వాత ఏం జరుగుతుంది? ద్రుపదుడు ఎవడికో ఇచ్చి కూతుర్ని కట్టబెట్టాడే, ఇప్పుడు ఎలా? అదేంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి.